హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక్కటేంటంటే షెడ్యూల్ ప్రకారం చదివేసేయండి. చదవకుండా పార్టిసిపేట్ చేస్తే సిలబస్ కంప్లీట్ అవ్వదు. మీకు మనస్ఫూర్తిగా మీకు తెలుస్తుంది కదా చదువుతున్నారో చదవట్లేదో. మొన్ననగా ఒక టాపిక్ చెప్పాను నేను. ఇప్పటికి చదివారా? ఈ టైంకి వీడియో చూస్తున్న టైంకి కంప్లీట్ అయిందా లేదా? మనస్ఫూర్తిగా నాకు కామెంట్ చేయండి. చదివానక్క, లేదా చదువుతూ ఉన్నానక్క, చదవాలక్క. నిజాయితీగా సమాధానం పెట్టండి. నేనైతే ఇంకా చదవలేదు, ఇప్పుడు చదవాలి. నిన్నంతా బిజీ, ఈరోజు ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఇప్పుడు చదవాలి. ఓకేనా? ఈ కండిషన్లో అయితే అసలు ఉండొద్దు. ఎందుకంటే ఇలా ఉంటే ఎప్పటికీ మధ్యస్థంగానే ఉండిపోతాం. ఎప్పుడు కూడా ఏదో సైంటిస్ట్ చెప్పారు, సైకాలజీ సైంటిస్ట్ గొప్ప ఆయన ఏం చెప్పారంటే, నేను ఈరోజు ఈ స్థాయిలో, అంటే గొప్ప స్థాయిలో, ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఎలా ఉండాలో నేను నిర్ణయించుకున్నాను అని కదా చెప్పారు కదా అభ్యసనంలో. అంటే ఏంటి? ముందుగానే నిర్ణయించుకోవడం, రేపు ఎలా ఉండాలో ఈరోజు కాదు నిన్నే నిర్ణయించేసుకోవడం. అంత ప్లానింగ్తో ఉన్నప్పుడే లైఫ్లో ముందుకి సక్సెస్ఫుల్గా వెళ్తాం. సో ఒక గంట ముందు ప్రాణాపాయ స్థితిలో 2 గంటల ముందు చదవకుండా నాలాగా ముందుగా చదివేసుకోండి. నేను కూడా ఈసారి ముందుగా చదువుతాను, లేదంటే సిలబస్ అస్సలు అవ్వదు. ఓకే, మనల్ని మనం మోసం చేసుకోకుండా బాగా చదవండి. లైవ్లో చూడకుండా పార్టిసిపేట్ చేయండి, చూడకుండా ఆన్సర్ చేయండి. ఓకేనా? నిజాయితీగా అదొకటి. తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా నైట్ ఉంది. 75 నుంచి 80 పేజీ దాకా కొత్త బుక్ ప్రకారం. ఓకే, కొత్త బుక్ ప్రకారం 75 నుంచి 80 పేజీ దాకా చదవమన్నాను. అదొకటి చదవండి. 9th క్లాస్ సెకండ్ లెసన్ టిష్యూస్, కణజాలాలు ఉంది కదా, 2 గంటలకు లైవ్ పెడతాను, అది కూడా పార్టిసిపేట్ చేయండి, చదివేయండి. ఇంకా ఎవరైనా చదవకపోతే ఇప్పుడు చదివేసేయండి. ఓకే, వాట్సాప్ గ్రూప్లో మాత్రం జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు షెడ్యూల్ ప్రకారం టైం టేబుల్ వచ్చేస్తుంది. ఈరోజు లైవ్ ఏంటి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, జీకే స్టార్ట్ అయ్యాక జీకే ఏంటి వచ్చేస్తాయి, టైమింగ్స్ వచ్చేస్తాయి, టాపిక్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు చదివేసుకోవడానికి బాగుంటుంది. రోజు నేను ఇలా వీడియో చేయను కదా, సో టాపిక్స్ అనేవి అక్కడ సెండ్ చేసేస్తాను వాట్సాప్ గ్రూప్లో. అదొకటి. లైవ్లో ఎలా జాయిన్ అవ్వాలక్క అని చాలామంది అడుగుతున్నారు. అది ఏం లేదమ్మా, నోటిఫికేషన్ ఇది లైవ్ జరుగుతుంది అని చాలామందికి రాకపోవచ్చు, కొంతమందికే వెళ్తుంది. మెల్లగా వెళ్ళేసరికి లైవ్ అయిపోద్ది. అలా కాకుండా ఛానల్ దగ్గరికి వెళ్ళిపోండి. అంటే యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ క్లిక్ చేసి సెర్చ్ బటన్ ఉంటుంది కదా, మీకు కావాల్సిన వీడియో సెర్చ్ చేసుకుంటారు కదా, అప్పుడు డిఎస్సి జర్నీ అని నా ఛానల్ పేరు కొట్టండి. కొడితే నా ఛానల్ నా ఫోటోతో సహా కనిపిస్తుంది. కనిపించినప్పుడు 9 గంటల 5 నిమిషాలకు చూడండి. ఈ లోపు నేను స్టార్ట్ చేసేస్తాను. 5 నిమిషాల్లో మ్యాక్సిమం స్టార్ట్ చేసేస్తాను. అప్పుడు న్యూ వీడియో, అప్పుడు జరుగుతున్న వీడియో, ఫ్రెష్ వీడియో కనిపిస్తుంది మీకు. దాని మీద క్లిక్ చేయండి. అదే లైవ్ వీడియో. ఎంటర్ అయిపోతారు. అప్పుడు క్వశ్చన్స్ విని చక్కగా ఆన్సర్స్ చేయండి. అంతే, అలా పార్టిసిపేట్ చేసేయండి. నా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. ఛానల్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోండి. 9 లేదా 9:05 నిమిషాల కల్లా జాయిన్ అయిపోండి అందరూ మ్యాక్సిమం. ఓకే, 9కే చూస్తాను చేయడానికి. ఒకవేళ 2-3 నిమిషాలు లేట్ అయితే చెప్తున్నాను, 9:05 కల్లా జాయిన్ అయిపోండి. ఓకేనా? తర్వాత షెడ్యూల్ ప్రకారం టాపిక్ చూసి ముందుగా చదివేసుకొని, అదొకటే చెప్తున్నాను, ముందుగా చదివేసుకుని పార్టిసిపేట్ చేయండి. మనం 3 చేపల కథ వినేవాళ్ళం, సుమతి, కాలమతి, మందమతి అని. ఈ కథ వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. 3 చేపల కథ మనం చిన్నప్పుడు చాలాసార్లు వినుంటాం స్కూల్లో. నేనైతే చాలాసార్లు విన్నాను. ఇంకా ప్రాప్తకాలజ్ఞుడు, పేర్లు మార్చారు తప్ప కథ అదే. ఓకే, అయితే అది ఆ కథలో ఏముంటుంది? సుమతి ఏంటి, ముందుగా ఆలోచించి చక్కగా ముందుగా వెళ్ళిపోతుంది. జాలర్లు వచ్చేస్తున్నారని తెలుసుకుని ముందుగా వెళ్ళిపోద్ది. ప్రాణాలతో హాయిగా వేరే చోట ఉంటుంది. కాలమతి ఏం చేస్తుంది? కనీసం ఆ టైంకి ఆలోచించి అమ్మో జాలర్లు వచ్చాక తప్పించుకుంటుంది. జాలర్ చేతిలోంచి తప్పించుకుంటుంది. వెరీ గుడ్, తప్పించుకుంది, బాగానే ఉంది. ఇంకా మందమతి ఏముంది? ఇంకా తప్పించుకునే దారి లేక ప్రాణాలు కోల్పోతుంది. ఎప్పుడు మనం మధ్యస్థంగా ఉన్నాం. ఇప్పుడు మందమతిలాగా అసలే ఉండొద్దు. అంటే లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ముందుగా చదివేసుకుని పార్టిసిపేట్ చేస్తే సుమతిలాగా ఉంటాం. అసలు ఆ టైంకి ఏదో ముందుగా కొంచెం అయినా సరే టైం ముందుగా 1 గంట ముందుగా నాలాగా చదివితే కాలమతిలాగా ఉంటాం. కనీసం అలా అయినా ఉండాలి. కానీ ఇంకా చదవకుండా పార్టిసిపేట్ చేస్తే మందమతిలాగా ఉంటాం. మందమతిలాగా ఉంటే జాబ్ని కోల్పోతాం. ప్రాణం అంటే మన చేతిలో ఉన్నది. ఇప్పుడు మన గోల్ ఏంటి? డిఎస్సియే మన ప్రాణంతో సమానం. అది కోల్పోతాం. కాలమతిలాగా ఉన్నా సరే మధ్యస్థంగా దగ్గరగా వచ్చి కోల్పోతాం జాబు. అలా కూడా అనవసరం కదా. ఇంకా బాగా చదివి సుమతిలాగా చక్కగా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దానిలాగా ముందుగా చదివేసుకుని అప్డేట్ అయ్యి ఉంటారు. ఒక 10% మాత్రం అలాంటి వాళ్ళు చక్కగా చదువుకొని ప్లానింగ్ ప్రకారం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, బుక్స్ అన్ని దగ్గర పెట్టుకుని, సిలబస్ కాపీ దగ్గర పెట్టుకుని, చదివిందల్లా టిక్ చేసుకుంటూ టైంకి ప్రిపేర్ అవుతారు. వాళ్ళ చేతుల్లోనే జాబ్లు ఉంటాయి. ఆ 10% వాళ్ళ చేతిలోనే ఈ మనకొచ్చే అరాకొర పోస్టులు అనేవి ఉంటాయి.
ఓకే. మనకొచ్చే పోస్టులు తక్కువ, జనాభా ఎక్కువ, జనం ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. సో, ఈ 10% వాళ్ళలాగే ఉండాలి తప్ప 90% వాళ్ళలాగా మధ్యస్థంగాను, మందమతిల్లాగా, కాలమతిల్లాగా ఉండిపోతే ఎప్పటికి మన కండిషన్ అనేది మారదు. నాకు అర్థమైంది. కానీ మారట్లేదు. మారాలి. ఇక నుంచైనా మారతాను. అందుకే మీ ముందు చెప్తున్నాను. ఇక నుంచైనా మీ సాక్షిగా నేను మారతాను. మీరు కూడా మారండి. నిజాయితీగా నాకు మెసేజ్ పెట్టండి. ఎంతమంది ఇప్పటికి కంప్లీట్ చేశారు నేను చెప్పిన టాపిక్‌లు. ఎంతమంది చదువుతూ ఉన్నారు. ఎంతమంది ఇంకా చదవాలి. ఈసారి చదవాలి అన్నది కామెంట్ పెట్టండి. నేను చూస్తాను. కాకపోతే మారాలి. మనకు మనం నిజాయితీగా గుండెల మీద చెయ్యేసుకొని మారదాం. బాగా చదువుదాం. నోటిఫికేషన్ వచ్చే టైంకి అట్‌లీస్ట్ సిలబస్ అంతా ఒకసారి కంప్లీట్ చేస్తే, రివిజన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి మాక్సిమం అవకాశం ఉంటది. ఓకేనా? లైవ్‌లో అలా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఎవరైనా బుక్స్ దొరక్కపోతే వాట్సాప్ గ్రూప్‌లో సెండ్ చేస్తున్నాను. ఈరోజు కూడా చేస్తాను. ప్రకృతిదీన్ సార్ నెంబర్ నమ్మొచ్చా అంటున్నారు. నమ్మొచ్చండి. జెన్యూన్ పర్సన్ ఆయన. ఆయన నెంబర్ ఇస్తాను. అతని దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అకాడమీ బుక్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాగే ప్రైవేట్ బుక్స్, ఏ బుక్స్ అయినా సరే ఉన్నాయి ఆయన దగ్గర. లేకపోతే తెప్పించి పంపిస్తానన్నారు. మీరు నమ్మి ఫోన్‌పే చేయండి. మీకు కొరియర్‌లో మీ అడ్రస్ ఇస్తే మీ అడ్రస్‌కే బుక్స్ సేఫ్టీగా వస్తాయి. ఓకేనా? నమ్మొచ్చు. మీ అక్కని కదా నేను చెప్తున్నాను. బుక్స్‌కి నమ్మొచ్చు. అలాగే నా ఛానల్‌ని నమ్మొచ్చు. డీఎస్సీ దాకా తోడుంటాను. లైవ్‌లో ఏదో రకంగా షెడ్యూల్ పెట్టి పెడతాను. ఓకేనా? సైకాలజీ ఇంకా ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే లెర్నింగ్ ఈ రోజుతో అయిపోతుంది. మెగా లైవ్ అనేది ఉంది ఈరోజు. సైకాలజీ కొనుక్కోవాలనుకుంటే విద్యార్థి యాప్‌లో పర్చేస్ చేసుకోండి. ఓకేనా? 199కి ఉంది. అక్కడ ప్రాక్టీస్ టెస్ట్‌లు కూడా అప్‌లోడ్ అవుతున్నాయి ఈ రోజు నుంచి. సో, ప్రాక్టీస్ టెస్ట్‌లు, కంటెంట్, లైవ్‌లో నేను క్వెషన్స్ అడగడం, క్లాస్ రూమ్ అప్లికేషన్స్ ఈ 3 ఉంటాయి. సో, సైకాలజీ కూడా బావుంటుంది. విద్యార్థి యాప్‌లో ఇంకా ఉన్నాయి డీఎస్సీ కోర్సులు. చూసి నచ్చితే కొనుక్కోండి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.